హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేటెస్ట్ లీవ్స్ అండ్ లైన్స్. మా నానమ్మ గారు చిన్నప్పుడు తరచుగా రోటి పచ్చడి చేస్తూ ఉండేవాళ్ళు. అది గుర్తొచ్చి నేను ఈ స్కెచ్ను డ్రా చేస్తున్నా. చిన్నప్పుడు నానమ్మ గారి ఊరు సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు రోటి పచ్చడిని తరచుగా దాదాపుగా రోజు చేస్తూ ఉండేవాళ్ళు. రోటి పచ్చడికి కావలసిన అన్ని దినుసుల్ని వేపి అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి నూరుతూ పచ్చడిని, ముఖ్యంగా గోంగూర పచ్చడిని ఎక్కువగా చేసేవారు. నానమ్మ రోటి పచ్చళ్ళు చేయడం గుర్తొచ్చి ఇలా రోలు బండ హెల్ప్‌తో పచ్చడి నూరుతున్నట్లుగా ఈ స్కెచ్‌ని డ్రా చేస్తున్నా. నానమ్మ అన్నీ ప్లెయిన్ కాటన్ శారీస్ వేసుకుంటూ ఉండేవాళ్ళు. అందుకే ఈరోజు గ్రీన్ శారీతో ఉన్నట్లుగా నేను ఈ స్కెచ్‌ని వేస్తున్నా. నాకు గుర్తొచ్చిన అన్నీ చిన్నప్పుడు నానమ్మతో ఉన్న మెమోరీస్ అప్పుడప్పుడు గీస్తూ ఉంటాను. ఈ స్కెచ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఈ స్కెచ్‌ను ట్రై చేయండి.